అయితే యాక్చువల్‌గా మీరు 250 సినిమాలు 25 సంవత్సరాల నట జీవితం కదా! అంటే మీరన్నారు అంటే మనకెక్కడో ఒక దీనికొస్తది వెయిట్ చేయాలని చెప్పి. బట్ మీరు దాని నుంచి బయటకొచ్చే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా? అంటే నేను ఎప్పుడూ విలన్‌గానే ఉండిపోతున్నాను లేకపోతే ఇలా సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. మార్చి చూపిద్దాం అంటే ఎందుకంటే నటుడంటే అన్నీ చేయగలుగుతాడు. ఇప్పుడు కామెడీ అన్నీ చేయగలుగుతారు మీరు. బట్ మీకు వచ్చిన క్యారెక్టర్‌ని బట్టి చేయగలుగుతారు కదా! సో అటువైపు ఏమన్నా కొంచెం డిఫరెంట్‌గా ఉన్న క్యారెక్టర్స్ చేద్దామని అనే ఆలోచన ఎప్పుడు రాలేదు? అదే నాకు మొదటి నుంచి ఉందండి. మొదటి ఇప్పుడు నేను మీకు ఇంటర్వ్యూ సందర్భంగా నేను సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వదిలిపెట్టి నేను ఇంతవరకు ఏ పని చేయలేదు సార్. అదే ఆ రెస్పెక్ట్ పోయే దగ్గర నేను ఉండను. నాకు రెస్పెక్ట్ లేదు అనుకున్న దగ్గర నేను ఉండను. దాదాపు నేను ఉన్నకాడ నాకు రెస్పెక్ట్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే మన బిహేవియర్ కావచ్చు, మన యాటిట్యూడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇవి లేకుండా నేను 250 సినిమాల వరకు వచ్చానండి. ఏం క్యారెక్టర్లు చేశాను అనేది పక్కన పెడితే నా మీద ఎంతో రెస్పెక్ట్ ఇండస్ట్రీకి. తెలియని వాళ్ళు ఒకవేళ ఏదైనా హెడ్ వెయిట్ అనో లేకపోతే ఏదైనా అనుకుంటే అనుకోవచ్చు, కానీ నాతో ప్రాక్టికల్గా పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు నా గురించి బ్యాడ్గా అనుకోరని నేను అనుకుంటా. నేను అంత గ్రౌండ్ టు ఎర్త్ ఉంటాం. మీ 250 సినిమాల ట్రాక్ రికార్డే చాలు అది చెప్పడానికి. చేస్తున్న ప్రాసెస్లో ప్రతిసారి నేను అన్ని చేయగలను కదా. నాకు అంటే ఇక్కడ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే ఇందాక చెప్పినట్టే ప్రాక్టికల్గా మనం ఎలా కనపడతామో దాంట్లోనే క్యారీ చేస్తారు. ఐఎమ్ నాట్ ఓన్లీ మీ, ఎవరినైనా కూడా. ఇప్పుడు ఎక్కడైనా మీరు చూడండి సినిమాలో విలన్ ఎవరో రిగ్రెట్స్, కోటా గారు లేకపోతే ప్రకాష్ రాజ్ గారు లేకపోతే ఇప్పుడున్న జగపతి బాబు గారు, లేని శ్రీహరి గారు, ఇట్లా ఏళ్ల మీద లెక్క పెట్టేటటువంటి కొన్ని క్యారెక్టర్స్కి రిగ్రెట్స్ ఉండవు. మిగతా వాళ్ళందరికీ మనం కూడా ఇప్పుడు ఫుల్ హైట్స్కి వెళ్ళిపోయిన తర్వాత అతన్ని ఇలా చూపించవచ్చు అని అనుకోవచ్చు. ఇక ఆ కిందకి వచ్చేసరికి ఇప్పుడు నాకేం పడింది బ్రాండ్, ఒక ఫ్యాక్షనిస్ట్, ఒక మెయిన్ విలన్ ఉంటాడు, అది పక్కన ఎమోషన్ గా ఉండే ఒక అసిస్టెంట్ అనగానే ఉన్న 3-4 నా పేరు ఉంటుంది. ఇక రమేష్ గారు మీరు ఆ సినిమాలో చేశారు కదా అలా కావాలి సార్ అంటారు. ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. అది వచ్చేస్తుంది. అయినా కూడా నాకు సంవత్సరంలోనూ 2 సంవత్సరాలకు ఒక్క సినిమా ఆర్టిస్ట్గా నన్ను గుర్తుపెట్టుకున్న సినిమాలు ఉంటాయండి. ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ యాత్ర అని ఒక సినిమా వచ్చింది. యాత్ర ఫస్ట్, సెకండ్ పార్ట్ కాదు, ఫస్ట్ పార్ట్లో లెజెండరీ యాక్టర్ అని మమ్ముట్టి గారితో 43 రోజులు పనిచేసా. ఆ సినిమా మీరు చూస్తే ఏ సెగ్మెంట్లో అయినా దిల్ రమేష్తో మనం చేయించుకోవచ్చు అనేది అక్కడి నుంచి టర్న్ అయిందండి. అంతకుముందు మిర్చిలో కూడా ఒక ఎమోషన్ క్యారెక్టర్ చేశానండి. అలాంటివి చూసి యాత్రలో ఒక వితౌట్ డైలాగ్ డైనింగ్ టేబుల్ దగ్గర ఒక సీన్ ఉంటుందండి యాత్రలో. దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ టీయర్స్ వస్తాయి ఆడియన్స్కి. నేనేం డైలాగ్ చెప్పను, ఓన్లీ ఎక్స్ప్రెషన్ ఎమోషనల్గా ఉంటుంది. భోంచేసే దగ్గర మమ్ముట్టి గారు కూర్చోమని చెప్పి నువ్వు భోంచేయరా అని ఎదురుగా సెంట్రల్ మినిస్టర్లు ఉంటారు, నేను ఒక నార్మల్ పర్సన్ ఆ ఇంట్లో. అప్పుడు తింటున్నప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది మమ్ముట్టి గారిని చూసి, అంటే నాలాంటి సమానంగా కూర్చోబెట్టి పెట్టేవనేది. ఆ ఒక్క సీన్కే ఎన్ని రివార్డ్స్ నాకు ఇప్పటికి కూడా ఆ సీన్ అద్భుతం అంటారు. ఇంక్లూడింగ్ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా సినిమా చూసినప్పుడు వస్తుంది నీకు ఎప్పుడైనా ఒక డే నీది ఉంటుంది ఇండస్ట్రీలో అని చెప్తారు. అలా నాకు చెప్పినట్లో మీరు అడగకపోయినా చెప్పాలి. స్వర్గస్థులు విశ్వనాథ్ గారు, కళా తపస్సు విశ్వనాథ్ గారితో నేను ఒక సినిమా యాక్ట్ చేశాను. ప్రౌడ్ అనమాట నాకు అది చెప్తుంటే. వేడుకని ఒక సినిమా చేశాను, పాలోడి క్యారెక్టర్. ఆ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు విశ్వనాథ్ గారు గురుగారు ఆయన, నువ్వేం చేస్తావో నాకు తెలియదయ్యా, ఈ సీను ఇంకా నేను సాగర సంగమం, స్వాతి ముత్యం అలాంటి సెగ్మెంట్ అలాంటి టైంలో నేను ఉండి డైరెక్షన్ చేసినా కూడా ఎవరో సాక్షి రంగారావు లాంటి ఆర్టిస్ట్కి ఈ క్యారెక్టర్ ఇచ్చేవాడిని. నేను కూడా ఇంతకంటే బాగా చేయించలేకపోయేవాడిని, అంత అద్భుతంగా చేసావు. కళ్ళు మాట్లాడతాయి ఆర్టిస్ట్కి అనేది నాకు చాలా మంది ఆర్టిస్టులో తెలుసు. మళ్ళీ చాలా కాలం తర్వాత నీ కళ్ళలో చూశాను అది. ఫస్ట్ నన్ను తీసుకెళ్ళి ఇతనే పాలోడి క్యారెక్టర్ అంటే మనుషులు చంపేవాళ్ళు లాగా ఉన్నాడు, ఇతను పాలోడి ఏంటి అన్నాడు ఫస్ట్ డైలాగ్. జితేంద్ర గారు అని డైరెక్టర్. అది నేను షాక్ అయ్యా, ఏమి అసలు వద్దంటాడా ఏంటని. లేదు గురువు గారు, విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తుంటాడు కానీ మంచి పెర్ఫార్మరు అని చెప్తే, ఏం పెర్ఫార్మర్ అబ్బా అలా చూడకపోయా నాకు భయం మామూలుగా చూడ అన్నాడు. నేను అలా నిలబడి అంటే ఈయన వద్దంటాడేమోనని ఇలా చూస్తున్నా అనమాట.
అన్న తర్వాత సరే మీరు పెట్టుకున్నారు కదా తమ్ముడు నువ్వేం అనుకోవద్దు అన్నాడు. సార్ సరే కానీ ఈ చెవుకు ఒక కమ్మ పెట్టండి, మెడలో టవల్ వేయండి, సైడ్కి దువ్వండి, ఒక బనీన్ వేయండి, పంచి కట్టండి, మొత్తం అది గెటప్ మొత్తం ఆయనే చెప్పాడు. చెప్పేసి ఆ సీను కూడా ఒక సీన్లో ఈ సీన్లో ఒక పద్యాలు పెడదామా, పద్యం వస్తుందా నీకంటే గురువుగారు మీతో యాక్ట్ చేస్తున్నాను. అది నైట్ 6కి స్టార్ట్ చేసి 12 o'clock వరకు ఆ సీన్ పెద్ద సీన్ అండి. అది అయిపోద్దని భోజనాలకి అంతా ప్లాన్ చేశారు. అసలు అది ఆయనతో నేను కూర్చొని ఇలా నువ్వు అనాలి, కస్తూరి తిలకం అనే పద్యం రాశాడు. అది నాకెలా వస్తుంది పద్యం, ఇప్పుడు రాస్తున్నారు, నాకు షివరింగ్ మొత్తం. ఆయన ఇదన్నమాట గొలుసు రాత అంటారు చూసారు తెలుగు, ఆయన రాసింది అసలు మనకి చదవాలని కాదు, కూర్చొని రాశాడు సీను. అంటే పాలోడికి అతనికి ఉన్న రిలేషన్ రాసి కూర్చో తమ్ముడు అంటే టేప్ రికార్డు అంతా మొత్తం సెట్ ప్రాబ్లమ్స్ అన్ని తెచ్చి చెప్తే నేను ఇక అయిపోయాను ఈరోజు. మీరు చెప్తే నమ్మరండి, 9:30కి సీన్ అయిపోయింది. అది 12 వరకు అనుకున్నది 10-12 షాట్లు ప్లాన్ చేశారు ఆ సీన్కి డైరెక్టర్ గారు. భరణి గారిని కెమెరామెన్ డైరెక్ట్ 12 షాట్లు ప్లాన్ చేస్తే మొత్తం సీన్ అంతా ఒకటే షాట్. సూపర్. ఒకటే షాట్, మధ్యలో బిల్డింగ్ అంతా షేక్ అయింది, కత్తూరి అని పెద్దగా అరుస్తాను నేను, అంటే పాలోడు కదా. ఒక్క షాట్ తప్ప మిగతా అంతా చేసేసి ప్యాకప్ చెప్పేయండి, అద్భుతంగా వచ్చింది సీన్ అన్నాడు. అప్పుడు అన్న మాటలండి ఆయన. నాకు ఇప్పటికి ఎప్పుడన్నా ఏదన్నా కళ్ళు కూడా మాట్లాడతాయి అనేది ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్. కళ్ళు కూడా చాలా మంది జయప్రద లేడీస్కి జెంట్స్కి కళ్ళు ఆర్టిస్ట్కి యాక్ట్ చేయాలి, మాట్లాడాలంటాము. ఈ సీన్లో నీ ఒరిజినాలిటీ వదిలేసి ఇప్పుడు ఇట్లా చూస్తుంటే నువ్వు చూడబా ఏమ్మా మనుషులు చంపేవాళ్ళలాగా ఉన్నావు అని మళ్ళా తమ్ముడు ఏమనుకోవద్దు అన్నాడు. పాలోడి కాడికి వచ్చేసరికి వచ్చినా కదా ఏంది పద్యం నేను నేర్చుకున్నదా, గుళ్ళోకి వెళ్ళా ఆ పద్యం చెప్తే ఏంది పంతులు గారు 2 చేతుల్లో ప్రసాదం పెట్టి ఇంకసార్లు పో అన్నాడే, ఏమైందే అనేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్, ఆ కళ్ళల్లో అమాయకంగా ఉండే ఎక్స్ప్రెషన్ రావటాన్ని గురించి మాట్లాడాడు. నిన్ను చూసి నేనే మిస్మరైజ్, నిన్ను చూసినప్పుడు ఒక రకంగా ఉన్నావు, ఈ గెటప్ అంతా వేసి కూర్చొని అయ్యగారు అనేది ఆ కాళ్ళు పట్టేది ఇదంతా మారిపోయింది. ఇంత సడన్ గా అంత మారి చేయటం అనేది ఇది నీకు యూ హ్యావ్ వన్ డే, నీకు వస్తుందబ్బా ఒక రోజు. పైగా నేను ఎప్పుడన్నా సినిమా చేస్తున్నట్టు నీకు తెలిస్తే నువ్వు నా దగ్గరకు వచ్చి నేను ఆ వేడుక సినిమాలో పాలోడి క్యారెక్టర్ చేశానని నాకు గుర్తయి నా సినిమాలో నువ్వు యాక్ట్ చేస్తావన్నాడు. సూపర్. అలాగే అల్లరి నరేష్ గారితో సినిమా చేశాడు, మొత్తం శుభప్రదం. ఆ సినిమాకి నేను వెళ్ళి కలిసాను, నన్ను పిలిచారు, నాకు ఒక క్యారెక్టర్ చెప్పాడు. కానీ అదే టైంలో సింహ సినిమా జరుగుతుంది బాలకృష్ణ గారు బోయపాడిది, దాంట్లో కంటిన్యూ డేట్స్ ఉండి 4 days అడిగారు, నేను చేయలేకపోయాను రెండో సినిమా. చాలా ఆయన బ్రహ్మాండంగా ఉంటుంది క్యారెక్టర్ అని, ఒక ఫైనాన్షియల్ క్యారెక్టర్ ఆ సినిమాలో, అదొక్కటే ఎమోషనల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి పిలిచారు, పాపం ఆయన చెప్పారు, పాలోడు అనగానే క్యారెక్టర్ చెప్పేసేయండి అన్నాడు 3 సంవత్సరాల తర్వాత. సో ఆయనతో అది గొప్ప ఎక్స్పీరియన్స్. ఈ సందర్భంగా మీతో అది షేర్ చేసుకోవడం ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్.